నమస్తే, నేను అక్షిత్. ఈరోజు మల్కాజ్గిరిలో మనం ఉన్నాము. మనతో పాటు బీజేపీ నాయకులు ఉన్నారు. ఒకసారి అడుగుదాము, అసలు ఎలా ఉంది మల్కాజ్గిరిలో పరిస్థితి? బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయా? మీరు అడిగిన క్వశ్చన్లోనే గెలిచే అవకాశాలు అంటున్నారు కదా, మేము గెలిచినామనే అంటున్నాం. ఎలా అంటే ఈటెల గారి పేరే ప్రతి ఒక్క నోట్లో ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా ఏమంటే అది పార్టీకి అతీతంగా అదృష్టం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఈటెల గారా అమ్మో అనే భయానికి తీసుకొని వచ్చిన ఈ టైంలో మేము 50% వరకు క్యాన్వాసింగ్ మాకు ఆల్రెడీ ఈటెల గారి పేరు మీద అందరికి తెలిసిపోయింది. ఇంకొక 50% ఆ క్యాండిడేట్స్ డిక్లేర్ అయినాక మాకు ఇదే. కానీ ఇప్పుడు ఆ సంతోషమైన న్యూస్ ఏంటంటే వాళ్ళు కూడా అమ్మో ఈటెల గారు నిలబడ్డారు కాబట్టి మాకు టికెట్ వద్దు అంటున్నారట. అంటే ఇక్కడనే మాకు గెలుపుకి నాంది పలికింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడున్న ప్రజలు ఆల్రెడీ పాత పాలనలు అన్నీ చూశారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎన్ని కేసులలో పోయారు, వాళ్ళు అభివృద్ధి ఎంతవరకు అయిందనేది కూడా అందరికీ తెలుసు. ఇంకోటి ప్రజల లీడర్ ఎవరు అంటే ఈటెల గారు. నేను చెప్పనక్కర్లేదు అది ప్రజలకి. ప్రజల లీడర్ ఎవరంటే ఆయనకి వ్యక్తిగతంగా ప్రజలతోటి అనుబంధం ఉంది. ఓ లీడర్షిప్ క్వాలిటీ ఏంటంటే భూ కబ్జాలు చేసేవాళ్ళు కాదు, లేదా ఒకరిని హింసించే గుణం లేదు, లేదా ప్రజలకు ఏం చేయకూడదు అనే ఆలోచన మంచి కాదు. మనందరికీ తెలిసింది ఏంటంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆయన ఎంతో కష్టపడ్డాడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇప్పటికీ స్టిల్ ఆయన వాళ్ళ ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రజలకు ఇచ్చుకుంటూ ఈరోజు వరకు బయటకు వచ్చి చేయడం అనేది మనందరికీ సంతోషం. ఒకటి చూస్తూ ఉంటే కవిత నిన్న మాట్లాడుతూ అంటే రేవంత్ రెడ్డి పెద్దన్న అని చెప్పేసి సంబోధించడం జరిగింది మోడీని. ఈ సంబోధన ఎట్ల తర్వాత రేవంత్ రెడ్డి ట్వీట్ను రీట్వీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కవిత ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళిద్దరు పెద్దన్న చిన్నన్న అని చెప్పేసి ఇద్దరు రెండు ఒకటి, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి ప్రచారము చేస్తూ ఉన్నారు. దాని పట్ల మీరేమంటారు? ఇప్పుడు చూడండి, ఆమెకే ఫస్ట్ అనిపించింది పెద్దన్న తండ్రి లాంటోడు అనేది. ఒకప్పుడు ఆమె కూడా అన్నామని, అవునా? కేసీఆర్ గారు కూడా అన్నోళ్లే, మీరు ఆశీర్వాదం ఇస్తే మాకు చాలు అన్నోళ్లే మోడీ గారిని. ఇప్పుడు ఆమె బాధ ఏంటంటే నన్నెందుకు కలుపుకోలేదు అనేది బాధ అవుతుంది ఆమెకి. ఇక్కడ రేవంత్ గారు ఒక్కరు ఏంటంటే మా పెద్దన్న అన్నాడు. యాక్చువల్గా ఈ మాట కవితకు అందాం అనుకుంది మా పెద్దన్న అని, కానీ ఆమె కన్నా ముందే ఈయన అనేసరిగా ఆమె బాధలో ఉంది. అదేంది వీళ్ళు ముందే అనేసిండ్రు అని చెప్పి. ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపో బీఆర్ఎస్లో ఆమె కింద లెవెల్ వాళ్ళని చూసినా కానీ ఆమెకు కూడా తెలుసు మోడీ గారు అంటే ఒక శక్తిగా ముందుకు పోతున్నారు తప్పించి ఒకడే మనిషి, పార్టీకి సంబంధించిన మనిషి అనే చూడట్లే. ఇంకోటి కవిత గారికి ఆమె తెలుసుకోలేదంటే ఆమె వెనకాల వాళ్ళు పోయారు, వాళ్ళది అయిపోయింది. పడిపోయిన పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడే అర్హత కూడా లేదు వాళ్ళకి. రేవంత్ గారు ఒక సీఎం పొజిషన్లో ఉన్నారు. సీఎం పొజిషన్లో ఉన్నాయినా నా పెద్దన్న అన్నాడు అంటే ఇంకా వీళ్ళకి అట్లాంటి గుణాలు లేవు కదా. వీళ్ళది ఏంది కవిత గారు వాడెట్లొచ్చిండు వీడెట్లొచ్చిండు, వీడినేసి తొక్కుతా వాడినేసి తొక్కుతా నరుకుతా అన్న లాంగ్వేజ్లు వీళ్ళవి. ఒకటేసారి ఇంత మంచి మాట వినగానే వాళ్ళకి డైజెషన్ కావట్లేదు. అంటే ఇట్లాంటివి కూడా వ్యతిరేకంగా మాట్లాడతారా? మనం ఒక్కటండి, ఈటెల గారు ఒక్క మనిషిని కూడా ఇప్పటి వరకు విమర్శించే గుణం కానీ ఒక్కొక్కరి వ్యతిరేకంగా మాట్లాడడం ఆయన కానిది. ఆయన జోలికి వచ్చి లేదా పార్టీ జోలికి వచ్చి మాట్లాడితే వ్యక్తిగతంగా వాళ్ళకే పరువు పోతా తప్పించి పబ్లిక్ అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. అరే మోడీ గారిని కూడా అరే పెద్దన్న అన్నాడంటే ఇప్పుడు సెంట్రల్కి స్టేట్కి ఒక వర్క్ జరగాలంటే ఇద్దరు కోఆర్డినేషన్ మంచిగా ఉండాలి. అప్పుడే మన వ్యవస్థ మొత్తం మంచిగుంటుంది. అట్లాంటిది వీళ్ళ ఆల్రెడీ తెలంగాణను మొత్తం ముంచేసిండ్రు. ఇప్పుడు ఎదిగే తెలంగాణను మళ్ళీ ముంచేయాలనే ప్రయత్నం చేసినా కానీ అది ఇప్పుడు అసలు వర్కౌట్ కాని పని. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా అటు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలవడం జరిగింది. తర్వాత కూడా ఇప్పుడు కూడా అదే అస్త్రాన్ని మళ్ళీ ఉపయోగించే ప్రయత్నం అటు కాంగ్రెస్ చేస్తూ ఉంది. మీరు ఏమంటారు దీని పట్ల? మేమందరం కూడా ఉన్న బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరం కూడా వ్యక్తిగతంగా వచ్చి పనిచేస్తాం, కానీ వాళ్ళలాగా అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ లాగా డబ్బు కోసం చేసేటోళ్ళు కాదు. అట్లాంటప్పుడు వాళ్ళతోటి పనిచేయాలంటే మేము డబ్బులు ముట్టలు పెట్టుకునే తిరగాలి. మేము కూడా అమ్ముడు పోయినట్టే. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళతో తిరిగినా మేము కబ్జాదారులం కావాల్సి వస్తుంది. అంటే అటు పోయినా మా ఒక వ్యవస్థ ఖరాబ్ అవుతుంది, ఇటు పోయినా మా వ్యవస్థ ఖరాబ్ అవుతుంది. మాకంటూ ఈరోజు వరకు ఒక పద్ధతి గల్లా పోతున్న, మీకు తెలుసు మా బ్యాక్గ్రౌండ్ ఏంది తెలుసు, బీజేపీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. మేము వాళ్ళతోటి కలిసినా కలుషితం అవుతాము, వీళ్ళతోటి కలిసినా కలుషితం అవుతాం. ఎందుకంటే ఒకరు ఏం చేశారో మనందరికీ తెలుసు, ఇంకోరు ఏం చేయబోతున్నారో కూడా మనందరికీ తెలుసు. ఈరోజు వరకు బీజేపీ నుంచి బీఆర్ఎస్లో కాంగ్రెస్లో ఉండి కార్యకర్తలు పనిచేసింది లేదండి. లీడర్లు అంటారా, వాళ్ళు టికెట్ల కోసం వస్తుంటారు పోతుంటారు. కానీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి పోయారు,
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయారు అంటే దొంగలు ఊర్లు పంచుకున్నట్టు జరిగేది. ఇంకా ఏం చెప్తారు ఇక ప్రధానంగా ఇటు మల్కాజ్గిరిలో ఏం చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందంటే ఏం చెప్తారు? మెయిన్ రైల్వేనండి, కనెక్టివిటీ పెంచింది మెయిన్ ఫస్ట్ రైల్వే. నెక్స్ట్ వచ్చే డబల్ బెడ్రూమ్దే కానివ్వండి మా ఫండ్ ఉంది, రేషన్ షాప్లోదే కానివ్వండి ఈ రోజు వరకు రేషన్ కార్డులు ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం దిగింది. సిలిండర్లది కూడా మోడీ ప్రభుత్వంది. ఈవెన్ ప్రతి ఒక్క ఇంటికి కూడా మహిళలకి వచ్చేది. డిఫెన్స్ ల్యాండ్స్ కూడా ఇచ్చారు. ప్రతి ఒక్కటి కూడా మీరు గమనిస్తే సెంట్రల్ లేనిది స్టేట్ ఇప్పటివరకు ఏం చేయలేదు. ప్రతి ఒక్క స్కీమ్లో కూడా సెంట్రల్ ఫండ్ లేనిది స్టేట్ ఫండ్ జీరో. మీరు అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ ఫండ్ ఇక్కడికి వచ్చింది కానీ స్టేట్ వాళ్ళు వాడలే. అట్లాంటప్పుడు ఎవరిది తప్పు? ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది చెప్తున్నటువంటి పరిస్థితి. మల్కాజ్గిరిలో పక్కా బీజేపీ గెలుస్తుందని చెప్పేసి మనకు మహిళా నాయకురాలు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ రాకేష్తో అక్షిత్, హైదరాబాద్.